హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీ అటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారినటువంటి విషయం ఏంటంటే రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డి గారి రాజీనామా. ఆయన నిన్న ఎక్స్ వేదికగా తమ పదవులకు అలాగే పార్టీకి రాజీనామా చేయబోతున్నానని తన యొక్క నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారు. అదంతా మనం చూసాం. సో అసలు ఆయన రాజీనామా చేయడం వెనుక అసలు కారణాలు ఏంటి, అసలు ఇంత సడన్గా ఆయన యొక్క నిర్ణయం వెనుక ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, దానికన్నా ముందు అసలు ఆయన ఆ ఎక్స్లో ఏం పోస్ట్ చేశారనేది ఒకసారి మనం చూసినట్లయితే, నేను విజయసాయిరెడ్డి అనే నేను ఆ పార్టీకి అలాగే నాకు ఇచ్చినటువంటి పదవులకు కూడా నేను రాజీనామా చేయబోతున్నాను. సో ఈ రాజీనామా వెనకాతల ఎటువంటి పొలిటికల్ ఒత్తిడి అలాగే ఎటువంటి ప్రలోభాలు అలాగే ఎటువంటి డబ్బుకి కూడా ఎటువంటి ప్రలోభాలు కూడా నేను లొంగడం లేదు, ఇది నా వ్యక్తిగత నిర్ణయం అని అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. దాంతోపాటుగానే నా వృత్తి వ్యవసాయము, సో ఇన్నాళ్ళ పాటు సుమారుగా ఒక దశాబ్దం పాటు నన్ను రాజకీయంగా ఆదరించినటువంటి ఆ ప్రజలకు అలాగే నన్ను రాజకీయంగా ఇంత సపోర్ట్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ తను ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేశారు. అదంతా మనం చూసాం. సో అసలు విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అత్యంత సన్నిహిత వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఒకనొక దశలో విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి అనే స్థాయికి కూడా ఆయన ప్రచారం కొనసాగినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో అట్లాంటి విజయసాయిరెడ్డి ఈరోజు ఇంత సడన్గా తమ పార్టీకి అలాగే తమకు ఉన్నటువంటి పదవులు కూడా రాజీనామా చేయబోతున్నాను అనేది ప్రకటన పట్ల కొంత ఉత్కంఠ అలాగే ఆసక్తిగా రేపించేటువంటి అంశాన్ని మనం చెప్పుకోవాలి. సో ఈ రాజకీయం వెనకతల ఏమైనా పొలిటికల్ ప్రలోభం ఉందా, లేదనుకుంటే ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, లేదంటే ఎటువంటి ప్రలోభాలు పెట్టే విషయాలు ఉన్నదాని కోసం మనం ఒకసారి చర్చించినట్లయితే, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారుగా 7 నెలలు దాటుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆల్రెడీ ఎంపీకి కంటెస్ట్ చేసి ఓటమి చెందిన నేపథ్యంలో ఇట్లాంటి సందర్భంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల రాష్ట్రాలు అటు తెలుగు రాష్ట్రాలు మొత్తంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారేటువంటి అంశం. సో ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నటువంటి విజయసాయిరెడ్డికి అసలు ఏంటి కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసినట్లయితే, అసలు ఆయన ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అంటే రాజకీయ పార్టీ మారి వేరే పార్టీకి వెళ్ళబోతున్నారా, లేదంటే కంప్లీట్గా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారేటువంటి అంశం. సో ఇట్లాంటి చర్చల నేపథ్యంలో ఎటువంటి ఆసక్తికర అంశాల నేపథ్యంలో రాజీనామా చర్య అనేది కూడా నిర్ణయం అనేది కూడా కొంత తెలుగు ప్రజల్లో కూడా ఆ ఉత్కంఠ నెలకొండిపోయిన పరిస్థితి మనం చూసాం. సో విజయసాయిరెడ్డి గారు ముందుగా మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కుటుంబ సభ్యుడు ఆయన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన చాలా దగ్గర బంధువు కూడా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కూడా ఆయనకు అండగా నిలబడి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కేసుల్లో అక్రమ కేసులో ఈయన ఏటుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పట్లో జైల్లోకి వెళ్ళారు, ఆయన పైన చాలా కేసులు పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇది చెందకుండా ఎటువంటి ప్రలోభం లొంగకుండా ఎటువంటి రాజకీయాలు అక్రమ అరెస్టులు పోలీసులు కేసులు ఎట్లాంటివి లొంగకుండా ఉండే పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారు చాలా అండగా నిలిచారు. సో అట్లాంటి అక్రమ కేసుల్లో ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇంత సడన్గా రాజీనామా అనే అంశం తెరపై తీసుకురావడం పట్ల కొంత పొలిటికల్ ప్లాట్ఫామ్పై చర్చ నడుస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఓటమి చూసిన తర్వాత చాలామంది ఆ పార్టీకి ఆయన పదవులకు కూడా చాలామంది రాజీనామా చేశారు. మనం చూసాం. ఎందుకంటే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు ఏంటంటే చాలామందిని రాజ్యసభకు పంపించారు. ఆయన వాళ్ళ వైసీపీ హయాంలో చాలామంది ప్రజాబలంతో ఓటమి పాలు చెందినప్పటికీ కూడా ఆయన ఆ పెద్ద వ్యక్తుల్ని అలాగే మేధావులు కూడా రాజ్యసభ పంపించారు. అందులో విజయసాయిరెడ్డి గారు ఒకరు. 2 సార్లు విజయసాయిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజ్యసభ పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇట్లాంటి ప్రయారిటీ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి అలాగే తమ పదవులకి రాజీనామా చేయడం పట్ల అటు వైసీపీలోనే కాదు ఎంటైర్ ఆ రాష్ట్రాలను కూడా కొంత వైసీపీ క్యాడర్లో కూడా కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే ఘోర అవమానంతో ఘోర ఓటమి చూసినటువంటి పార్టీని ఈరోజు మళ్ళీ పూర్వవైపును తీసుకురావాలంటే ఇట్లాంటి విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు చాలా అవసరం పార్టీకి. సో ఇట్లాంటి సమయంలో వీళ్ళు ఇటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల అటు రాజకీయ కోణంలో అలాగే వైసీపీ అధిష్టానంలో కూడా కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. సో అసలు ఎంటైర్ ఈ ఎపిసోడ్లో విజయసాయిరెడ్డి అసలు రాజీనామా చేయడం గల బలమైన కారణాలు ఏంటనేది ఒకసారి మనం చూసినట్లయితే, కూటమి ప్రభుత్వం ఏమైనా ప్రలోభ పెడుతుందా, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే అటు బీజేపీ కావచ్చు. సో ఈ కూటమి ఏమైనా విజయసాయిరెడ్డి మీద ఏమైనా రాజకీయ కోణంలో భాగంగా ఏమైనా ప్రలోభ పెట్టి పార్టీలో లాగాలని చూస్తుందా,
ఎందుకంటే ఇక్కడ ఆయన ఇంకో మాట కూడా చెప్పారు. ఆయన ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేసిన పోస్ట్లో చంద్రబాబు నాయుడు గారితో నాకు వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు, నాకు రాజకీయ విభేదాలు అంతకన్నా లేవు. సో పవన్ కళ్యాణ్తో నాకు చిన్నప్పటి నుంచి సాన్నిధ్యం ఉంది, సన్నిహిత భావాలు ఉన్నాయి. సో అటువంటి ఆయన నుంచి కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేదనేది కూడా ఆయన క్లియర్ కట్గా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనంటే ఇక్కడ ఒకటే అంశం. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్, అటు టీడీపీలోకి వెళ్ళే పరిస్థితి లేదు, ఇటు జనసేనలోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా ఆల్టర్నేటివ్గా చూసుకుంటే బీజేపీ నుంచి ఆయనకి ఏమైనా పొలిటికల్గా ఏమైనా ఆహ్వానాలు అందాయా, లేదంటే బీజేపీ ఏమైనా ఆయన రాజకీయ కోణంలో ఏమైనా ప్రలోభ పెట్టింది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే బీజేపీలోకి చాలామంది సీనియర్ నాయకులు ఇదివరకే వెళ్ళారు వివిధ పార్టీల నుంచి, టీడీపీ, జనసేన, రిమైనింగ్ ఏ పార్టీస్ అయినా సరే చాలామంది బీజేపీకి వెళ్ళి. ఉదాహరణకు మనం చెప్పుకోవాలనుకుంటే సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు ఎట్లాంటి నాయకులు కూడా చాలామంది బీజేపీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. సో అలాంటి సందర్భంలో కూడా విజయసాయి రెడ్డి గారు చాలా స్టిక్ అయి ఉన్నారు, చాలా స్టేబుల్గా ఒక స్టాండ్ తీసుకుని ఉన్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా లొంగినటువంటి వ్యక్తి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైసీపీ పార్టీ చాలా క్రూషియల్ టైంలో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కొంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో విజయసాయి రెడ్డి గారిని బీజేపీలోకి వెళ్తారా లేదా టీడీపీలోకి వెళ్తారా జనసేనలోకి వెళ్తారంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలాగే రాజకీయ విశ్లేషకులు చెప్పిన అంశం ఏంటంటే ఆయనకి పొలిటికల్గా మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటే ఒకే ఒక ప్లాట్ఫామ్ బీజేపీ ఉందనే చెప్తాను. ఎందుకంటే ఆయనకి బీజేపీతో పెద్దలతో, అటు అమిత్ షాతో కావచ్చు, లేదంటే ఇటు మోడీ గారితో కావచ్చు, ఇతర పెద్దలతో కావచ్చు, సో ఇట్లాంటి వాళ్ళందరితో కూడా ఆయనకి చాలా క్లోజ్నెస్ ఉంది, చాలా సాన్నిధ్యం ఉంది, చాలా ఫ్రెండ్షిప్ నేచర్ ఉందన్నమాట. సో అట్లాంటి పరిస్థితులు ఆయన కూడా రాజ్యసభ సభ్యుడిగా 2 సార్లు ఢిల్లీలో ఆయన చేశారు కాబట్టి ఆయన కూడా చాలా అందరితో కూడా బీజేపీ పెద్దలతో కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి కదా. అట్లాంటి రేప ఉండడం పట్ల ఒకవేళ బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందేమనేది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఇంకొక విషయం కూడా చెప్పారు. ఇంతవరకు నాకు అవకాశం కల్పించినటువంటి, నన్ను రాజకీయంగా ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతమ్మ గారికి అంటూనే అటు అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేసే ప్రయత్నం చేశారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎందుకంటే బేసిక్గా రాజకీయాల్లో ఏ రోజుకి ఏం జరుగుతుందో మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేటువంటి పరిస్థితి. ఎందుకంటే పాలిటిక్స్ అట్లా ఉన్నాయి నౌడేస్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారా, లేదనుకుంటే ఇతర పార్టీలోకి వెళ్తారా, లేదంటే ఆయన ఏంటంటే నిజంగానే వ్యవసాయం చేసుకోబోతున్నారు అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఇలాగున్నట్టయితే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి ఒక దగ్గర బంధువుగానే, దగ్గరగా అండగా, ఒక రైట్ హ్యాండ్గా, ఒక రెండో వ్యక్తిగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే అక్కడ చెప్పుకుంటే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేదంటే విజయసాయి రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఆ పార్టీకి, బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి కూడా ఆ పార్టీకి ఇప్పుడు పెద్ద దిగ్గగా ఉన్నటువంటి సమయంలో ఇలాంటి నిర్ణయాల పట్ల అక్కడ కూడా చాలా గందరగోళంగా ఏర్పడే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఓవరాల్గా ఒక ఎత్తు అయితే అసలు రాజకీయంగా ఇంకొక విమర్శ నడుస్తుంది ఏంటంటే అసలు దీని వెనకతల అసలు కూటమి బలమే ఉంది, దీని వెనకత లేదు పెద్ద గ్యాంబ్లింగే ఉంది, దీని వెనకత లేదు, ఈ రాజీనామా వెనకత లేదు పెద్ద రాజకీయ ఎత్తులు ఉన్నాయి, పై ఎత్తులు ఉన్నాయి అనేది ఒక ఊహ అనేది కూడా నడుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా రాజీనామా అలాగే పదవులకి రాజీనామా చేయడం పట్ల విజయసాయి రెడ్డి గారు అంత నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా కొంత ఆందోళనకర పరిస్థితి ఏపీ, తెలంగాణ తెలుగు ప్రజలు ఉన్న ఆ ప్రాంతాల్లో కూడా చాలా ఆసక్తికరంగా నెలకొంది. సో దీని పట్ల వైసీపీ అధిష్టానం ఇది ఎట్లా రియాక్ట్ అవుతుంది, దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే రాజ్యసభకి ఎవరైతే పంపించారో, ఎవరైతే మేధావులు అనుకున్నారో, ఎవరైతే సీనియర్ పొలిటికల్ లీడర్స్ అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి, అట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ రేపు పొద్దున్న నాకు అండగా నిలబడతారు, నా పార్టీకి బలంగా నిలబడతారు అనుకున్న వ్యక్తులే ఈరోజు ఒక్కొక్కరు కూడా చేజారిపోయే పరిస్థితి మనం చూస్తున్నాయి. ఎంతకంటే ముందు కూడా చాలామంది రాజ్యసభ్యులు రాజీనామా చేసి కొంతమంది వేరే పార్టీలోకి వెళ్ళారు, కొంతమంది న్యూట్రల్గా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో విజయసాయి రెడ్డి వెనకతలు కూడా అయోధ్య రామిరెడ్డి కూడా ఆయన కూడా పార్టీ మారబోతున్నారు, లేదంటే ఆ పదవికి పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అనే చర్చ కూడా నడిచింది. ఇంకా దాని నుంచి ఎటువంటి క్లారిటీ లేదు, ఆయన కూడా దానిపైన ఏ విధంగా కూడా స్పందించే పరిస్థితి మనకు లేదు. సో దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా ప్రస్తుతం సబబు కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఇంత నిర్ణయం తీసుకోవడం పట్ల రానున్న రోజుల్లో వైసీపీ భవితవ్యం ఎట్లా ఉండబోతుంది, తమ యొక్క రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనేది కూడా గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో విజయసాయి రెడ్డి గారి రాజీనామా అలాగే విజయసాయి రెడ్డి గారి పదవులకు రాజీనామా చేయడం అనే అంశం పట్ల కూడా ఇప్పుడు ఏపీలో రాజకీయంగా పొలిటికల్ హీట్ ఉందనే చెప్పుకోవాలి. సో ఈయన రాజీనామా వెనకతల అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, నిన్న ఆయన యాక్చువల్గా పోస్ట్ చేశారు, ఈరోజు అధికారికంగా ఆయన పదవులకి పార్టీకి రాజీనామా చేసి ఆ ఫార్మేట్లో లేఖలు కూడా పంపిస్తారని చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన రాజీనామా వెనకతల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక బలమైన నాయకుడు ఒక పార్టీకి రాజీనామా చేస్తే ఆబ్వియస్లీ ఇంకో పార్టీకి వెళ్ళబోతారనే ఊహాగానాలు నడుస్తూ ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలకు వెళ్ళబోతున్నారు,
కూటమి ప్రభుత్వంలోకి వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ బీజేపీకి వెళ్తే దాని వెనకతలు ఉన్న రాజకీయం ఏంటి అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారే ప్లాన్గా విజయసాయి రెడ్డిని రాజీనామా చేయించి బీజేపీని పంపించి, ఎందుకంటే మనం ఆల్రెడీ బీజేపీతో టైఅప్లో ఉండాలి, వాళ్ళతో మనకి సన్నిహిత సంబంధాలు ఉండాలి, రానున్న ఎలక్షన్కి అయినా సరే మనం పుంజుకున్న ఒక స్ట్రాటజీ వాడుతున్నారనే విమర్శ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి అంత సడన్గా నిర్ణయం తీసుకోవడం వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీతో మనం క్లోజ్గా ఉండాలి, బీజేపీతో మనం వాళ్ళ దీనిగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో కూటమిలో ఉన్నారు కాబట్టే ఈరోజు ఏపీలో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ పార్టీలు బీజేపీతో సాన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నాయి కాబట్టి ఈరోజు నిధులు కావచ్చు, లేదనుకుంటే ఇండస్ట్రీస్ కావచ్చు, లేదనుకుంటే అభివృద్ధిగా జరుగుతుంది. సో మనకి అది డిఫాల్ట్ అయింది లాస్ట్ టైం, మనకి అది లేకపోవడం వల్ల మనం ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. సో దాన్ని స్ట్రాటజీగా వాడుకొని విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తుల్ని, తనకు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా అక్కడికి పంపించి, తద్వారా రానున్న ఎన్నికల సమయానికి అయినా సరే మనం పార్టీ బీజేపీ అండతో ముందుకెళ్లాలనే ఆలోచన నడుస్తుంది. దీని వెనకాతల కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది కూడా ఒక విమర్శలు వెలువెత్తుతున్నటువంటి నేపథ్యం. సో ఇలాంటి విభిన్న కోణాలు, విభిన్న విమర్శల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది పొలిటికల్గా, అసలు ఆయన రాజీనామా వెనుక ఉన్న బలమైన కారణాలు ఏంటి అనేది మనం ఎవరికీ తెలియదు. ఎందుకంటే మనం అందరూ ఊహించి విశ్లేషణ చేసుకోవడం తప్ప, ఆయన అఫీషియల్గా చెప్పింది ఏంటి, నా వృత్తి వ్యవసాయం, నేను ఇన్నాళ్ళు రాజకీయాలు ఉన్నాను, ఇంక నేను రాజకీయాలు దూరంగా ఉండాలనుకున్నాను, ఏ పార్టీలో చేరబోను అనే విషయం కూడా ఆయన క్లియర్గా చెప్పారు. సో ఆయన రాజీనామా వెనకాతల ఆయన అధికారికంగా ప్రకటించిన తర్వాత ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి, అలాగే రానున్న రోజుల్లో ఏ విధమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నది కూడా మనందరం వేచి చూడాల్సినటువంటి విషయం.